హలో అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు రా బనానాలో ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఇందుకు కావాల్సిన 2 బనానాలు తీసుకోవాలి. చూపించిన విధంగా పీల్ చేసి కట్ చేసి ఒక చిన్న పాత్రలో ఉప్పు, పసుపు, చిటికెడు ఉప్పు, పసుపు వేసేసి స్టవ్ మీద పెట్టి 1 నిమిషం పాటు కొద్దిసేపు ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక జాలీలో వాటర్ అంతా వడపేసుకొని ముక్కలని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పొయ్యి మీద వెడల్పాటి పాత్ర పెట్టేసి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి ముందుగా ఉడకపెట్టిన బనానా ముక్కలని వేసేసి కొంచెం వేగిన తర్వాత ఇందులో పోపు దినుసులు కూడా వేసేసి సరిపడా ఉప్పు, కారం, పసుపు అన్నీ చూసుకొని అది బాగా ఫ్రై అయ్యాక ముక్కలు జాగ్రత్తగా చూసి కలుపుకోండి, లేదంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా వెడల్పాటి పాత్రలో 2 చేతులతో ఇలా కలిపేసుకొని కొంచెం లాస్ట్లో ఇంగువ పొడి కూడా వేసేసి ఫ్రై అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే. ఇలా ఫ్రై అయిన దాన్ని వేడివేడి రైస్లో సాంబార్ రైస్ పాపడి ఎంచుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది వారంలో 3 సార్లు తిన్నా బోర్ కొట్టదండి. మరో హెల్తీ రెసిపీతో ఉంటా. బాయ్.